హలో అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ తవ. ఈరోజు మనం సెంట్రల్ పార్క్లో ఉన్నామండి. సో 3 days ఫ్లవర్ షో జరుగుతుంది ఇక్కడ విశాఖ ఉత్సవంలో భాగంగా. సో ఇవాళ 29, 30, 31 3 రోజులు జరుగుతుంది. సో ఇవాళ సెకండ్ డే. సో అండ్ ఎంట్రీ కూడా ఫ్రీ అన్నారు. మార్నింగ్ 9 AM to 9 PM ఉంటుంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయొచ్చు. చాలా రకాలైన సీజనల్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది మంచి మంచి ఆకారాల్లో. సో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో ఏంటో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. సో ఎంట్రీ మనకి బోగన్విల్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ అంతా కూడా సీజనల్ చామంతులు ఉన్నాయి. అండ్ ఈ పక్కన వచ్చేసి డయాంథస్. అండ్ డయాంథస్తో పాటు ఇక్కడ కొబ్బరితో ఇలా మనకి టవర్స్ లాగా అరేంజ్ చేశారు. అండ్ ఒకసారి పైకి చూడండి. సో ఎంట్రీ అంతా కొబ్బరి ఆకులతో ట్రెడిషనల్గా ఉండి, అండ్ ఇదంతా కూడా ఎంట్రీలో బాల్స్ లాగా తయారు చేశారనమాట. సో జర్బరాస్తోని అండ్ అలాగే చామంతులు రకరకాల కలర్స్తోని అందంగా అలంకరించారు. అండ్ ఇదంతా కూడా మళ్ళీ చామంతులు బంతులు ఉన్నాయండి. చూడండి, ఇవంతా కూడా మనకి బంతిలో ఆరెంజ్ కలర్ ఉంది, లెమన్ కలర్ ఎల్లో ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెద్ద రకం బంతి, కొంచెం ఒక బంతి లాగా ఉండేవి. సో ఆ రకం కూడా ఉన్నాయి. చూడండి అంతా కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని ఫ్లవర్స్ కూడా కలిపి చాలా అందంగా ఒక బొకే లాగా అరేంజ్ చేశారు ఎంట్రన్స్. సో మొత్తం ఆర్చ్. ఈ ఆర్చ్లో కూడా మనకి అన్ని రకాల చామంతులు అండ్ అలాగే డయాంథస్ అండ్ సీజనల్స్ అన్నీ కూడా కవర్ చేసి పెట్టారు. సో ఇదంతా కూడా బ్యూటిఫుల్ గా జినియాస్ అండి. జినియాస్ లో డబుల్ కలర్స్, డ్వార్ఫ్ వెరైటీ అంటే పొట్టి పొట్టిగా ఉండే మొక్కలు. అండ్ మనకి చక్కగా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. చూడండి అంతా కూడా డబుల్ కలర్స్, డ్యూయల్ షేడ్స్ ఉంటాయి. ఇది కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ అనమాట. జినియాస్ అన్ని కూడా అన్ని డ్వార్ఫ్ వెరైటీ ఉన్నాయి. పొట్టి పొట్టి మొక్కలు అంతా కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అండ్ ఇక్కడ కూడా వెనక వైపు అదే బంతి లైన్ చివరి వరకు కంటిన్యూ చేశారు. ముందుకేమో డయాంథస్ లో డిఫరెంట్ కలర్స్, ఇక్కడ కూడా మనం చూడొచ్చు డిఫరెంట్ డబుల్ కలర్ షేడ్స్ అన్ని ఉన్నాయి. ఇవి కూడా డ్వార్ఫ్ వెరైటీ అనండి. పొట్టి పొట్టిగా ఉండి చక్కగా ఎక్కువ బ్లూమింగ్ ఫ్లవరింగ్ వచ్చే రకం అనమాట. అలాగే మనకి డయాంథస్ లో డిఫరెంట్ కలర్స్ ని డిస్ప్లే చేయడం జరిగింది. సో అక్కడ డయాంథస్ అంతా చూసాం కదా, ఆ వెనక లైన్ అలాగే కంటిన్యూ అవుతుంది. అక్కడ వరకు ఎల్లో కలర్ ఆపేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ కంటిన్యూ చేశారు వెనక. అండ్ ముందు వచ్చేసి పెటోనియాస్ లో డబుల్ కూడా ఉన్నాయి, డబుల్ కలర్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. చూడండి చాలా మంచి కలర్స్ అనమాట. రెడ్ ఉంది, పింక్ ఉంది, ఇదొక షేడ్, ఇదొక రంగు, ఇలా డిఫరెంట్ కలర్స్. క్లోజ్గా చూపించండి. ఇదిగోండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట పెటోనియాస్లో కూడా. ఇక్కడ మనకి సైకత శిల్పం కనక మహాలక్ష్మి అమ్మవారు, మన విశాఖపట్నం అమ్మవారు కదా. సో పేరు కూడా ఎవరు చేశారో ఆర్టిస్ట్ పేరు కూడా డిస్ప్లే చేసి ఉంటే బాగుండేది. బట్ చాలా బ్యూటిఫుల్గా కార్వింగ్ చేశారు. అంత ఈజీ విషయం కాదు. అండ్ 3 days మాత్రమే షో ఉంటుంది కాబట్టి ఎవరైనా వైజాగ్లో ఉండేవాళ్ళు ఉంటే అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్ ఇయర్ పెట్టలేనట్టుంది నాకు గుర్తుండి. సో ఇయర్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఇదిగోండి, ఇది కనకమహాలక్ష్మి అమ్మవారు. మేబీ ఇనాగ్రేషన్ ఇక్కడ అయ్యి ఉండొచ్చు. చక్కగా గణపతి అండ్ అలాగే దీపారాధన ఇక్కడ అయ్యింది. సో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే ఈ పక్కన మంచుతో శివలింగం తయారు చేశారు. మొత్తం చామంతులు యూజ్ చేశారు. డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా పెద్ద పెద్ద రకం, పెద్ద పెద్ద పువ్వులు. సో మనం ఎంట్రీ నుంచి వచ్చాం కదా, వచ్చినప్పుడు ఈ ఆర్చ్ చూడండి ఎంత బాగుందో. డిఫరెంట్ ఆర్చెస్ అలా కలర్తో ఏదో వెంకటేశ్వర స్వామి ద్వారాలాగా చక్కగా ఉంది. బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ అనమాట. విఎంఆర్డి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో సైకత శిల్పంలో కనకమహాలక్ష్మి అమ్మవారితో పాటుగా ఫేస్ ఆఫ్ చేంజ్ చెప్పి విఎంఆర్డిఏ లోగో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సైకత శిల్పంగా. సో సైకత శిల్పాల్లో మూడోది అనమాట. 3 పెట్టారు. ఒకటి కనకమహాలక్ష్మి అమ్మవారు, రెండోది వచ్చేసి విఎంఆర్డిఏ లోగో. ఇది మన కైలాసగిరిని రిప్రజెంట్ చేస్తూ పార్వతీ పరమేశ్వరుల ఆకారాలని చక్కగా సైకత శిల్పంగా మలిచారు. ఆర్టిస్ట్ ఎవరో నిజంగా తెలియదు కానీ చాలా బాగా అంటే ఫేసు, ముక్కు, కళ్ళు, చెవులు కూడా చాలా నీట్గా వచ్చారనమాట. అండ్ దీనికి ఒక పందిర్ లాగా వేసి చక్కగా ఫ్లవర్స్ డెకరేట్ చేశారు. చాలా బాగుంది. వైజాగ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? మన షిప్పింగ్ హార్బర్. కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేస్తూ, మన ఓషన్ని రిప్రజెంట్ చేస్తూ, మన వైజాగ్ బీచ్ని రిప్రజెంట్ చేస్తూ చక్కగా ఒక పడవ ఆకారాన్ని స్పాంజ్తో తయారు చేసి, ఇంకా నాకు తెలిసి ఇది పార్షియల్గా డెకర్ అయినట్టు ఉంది, ఇంకా డెకర్ చేస్తారు అనుకుంటా. సో ఇక్కడంతా రోజెస్, అలాగే చక్కగా డయాంథస్ ఫ్లవర్స్, అలాగే చామంతులతో దీన్ని అలంకరించారు. ఇది పార్షియల్గా ఏదో అరేంజ్మెంటా లేకపోతే ఏమో తెలియదు, లేదా ఒక ఫోటో బూత్ లాగా అనుకోవచ్చు. ఇక్కడ నాకు కూడా ఒక ఫోటో తీయండి. సో చక్కగా ఇది కూడా బ్యూటిఫుల్గా రోజెస్తోని అండ్ డిఫరెంట్ ఇగోండి ఇక్కడ చూడండి ఆర్కిడ్స్ కూడా ఉన్నాయి. సో ఆర్కిడ్స్తోని చాలా బ్యూటిఫుల్గా డెకర్ చేశారు మంచి మంచి మొక్కలతో. సో చాలా బాగుంది. నెక్స్ట్ సో మనకి వైజాగ్ అంటే ఇంకా గుర్తొచ్చేది ఏంటి అంటే
లైట్ హౌస్. సో లైట్ హౌస్ని రిప్రజెంట్ చేస్తూ ఒక లైట్ హౌస్ టవర్ని పూలతో తయారు చేస్తున్నారు. ఇవి మనం ఏమంటాం, కోడిజొత్త పువ్వులు అంటాం కదా, అవి ఈ కలర్లో తీసుకున్నారు. అండ్ వైట్లో చామంతులు తీసుకున్నారు. క్లోజ్గా చూస్తే చాలా అందంగా డెకరేట్ చేశారు. సో ఇది లైట్ హౌస్ రిప్రజెంటేషన్ అన్నమాట. సో ఇక్కడ చూడండి చక్కగా ఒక పీకాక్ రిప్రజెంటేషన్, అంత గ్రౌండ్ ఆర్కిడ్స్ యూస్ చేశారు డిఫరెంట్ కలర్స్లో, మల్టీ షేడ్స్, చాలా అందంగా. అండ్ అలాగే డైసీ ఫ్లవర్స్ యూస్ చేశారు. సో దాని కలర్స్ ఏవి పడాలో ఆ కలర్స్ వచ్చేలాగా చక్కగా అందమైన ఒక నెమలిని ఇక్కడ అలంకరించడం జరిగింది ఫ్లవర్స్తో. సో ఏ పూజ చేసినా ఏం చేసినా కలశం అయితే పెడతాం కదా, సో మంచి చిహ్నంగా ఒక కలశం ఆకారంలో ఇక్కడ ఒక పైన కొబ్బరికాయ, కిందన ఒక చెంబు ఆకారం. నాకు తెలిసి ఇది కూడా మక్మల్ లాంటి, ఏమంటారు, స్పాంజ్ టైప్ ఏదో ఉందండి. సో దాంతో తీసుకొని చక్కగా చామంతులతో ఒక డెకరేషన్ చేశారు. దానికి వేసిన ముగ్గులు కూడా చామంతులతో పెట్టి అందంగా తయారు చేసి ఒక కొబ్బరికాయని పైన పెట్టారు. అండ్ కిందన ఒక మంచి ముగ్గులాగా ఇచ్చారనమాట. మళ్ళీ సంక్రాంతి వచ్చింది అన్నట్టుగా చక్కగా ఇక్కడ ఒక బుల్లక్ కార్ట్, ఎడ్లు బండి, ఒక ఎద్దు, చక్కటి సంక్రాంతి థీమ్తోని చక్కగా పోల్తో డెకరేట్ చేశారు. ఇంకో ఇవన్నీ సైకత్ శిల్పాలు అంతా రౌండ్గా ఉన్నాయి. అండ్ లైట్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మధ్యలో వచ్చేసి స్విమ్మింగ్ పూల్. నాకు తెలిసి నైట్ టైం ఆన్ చేస్తారో పగలు కూడా ఆన్ చేస్తారో తెలియదు, కానీ దీని చుట్టూ కూడా చాలా బ్యూటిఫుల్గా చామంతులు, డైజీస్, ఆర్కిడ్స్ అన్నిటితో కూడా డెకరేట్ చేశారు. సో అక్కడతో అయిపోలేదు, ఇది ఒక పార్ట్ అయింది. సో ఇంకా ఇప్పుడు కిందకి వెళ్దాము. కింద ఇంకా ఫ్లవర్ డెకరేషన్, ఫ్లవర్ షో ఇంకా చాలా ఉంది. సో ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది, ఈ ఆర్చ్ నుంచి మనం కిందకి వెళ్తున్నాము. ఈ ఆర్చ్కి వెళ్ళే భాగంలో కూడా ఈ మెట్లంతా కూడా బంతులు, పెటూనియాస్, బంతులో 2-3 రకాలు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చాలా అందంగా కనబడుతున్నాయి. బంతుల్లో చాలా మంచి రకాలు, పెటూనియాస్లో మంచి మంచి రకాలు కూడా ఇక్కడ అరేంజ్ చేశారు మెట్లు ఆన్ ద వే. 3-4 ఇయర్స్ బ్యాక్ నేను ఫ్లవర్ డెకరేషన్ షోకి, అదే ఫ్లవర్ షోకి వచ్చాను, కానీ ఇంత బాగా అరేంజ్ చేయలేదు, కొంచెం తక్కువలో ఉండేది. బట్ ఈసారి చాలా బాగా ఆలోచించి తయారు చేసినట్టున్నారు. సో ఇందాక మనం చైకత శిల్పంలో విఎంఆర్డిఏ లోగోని చూడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ షోతో, ఫ్లవర్స్తోని చక్కగా అదే లోగోని డిజైన్ చేశారు. 2 ఏమంటారు వాటిని, వేల్సా, సో అవి. అండ్ చక్కగా విఎంఆర్డిఏ లోగో, వెనకన ఒక కలశం. ఇక్కడ ఈ పార్ట్కి ఎంట్రీ అన్నట్టుగా చక్కగా రెడీ చేశారు. యా. అండ్ మన ఆర్గానిక్ ప్రభాని ఇక్కడ వదలలేదన్నమాట, కూరగాయలు కూడా తీసుకొచ్చారు. ఈ సీజన్లో బాగా వచ్చేది కాలీఫ్లవర్, ఈ సీజన్లో మాత్రమే, చలికాలంలో మాత్రమే. సో అలాంటి కాలీఫ్లవర్తో ఇక్కడ చక్కగా క్రొకోడైల్ని డిజైన్ చేశారు. ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ పిచ్చెక్కించారు, చాలా బాగుంది. సో క్రొకోడైల్ రిప్రజెంటేషను. ఆ వెనక వచ్చేసి మన సింహాద్రప్పన్న ఎంత చక్కగా ఉందో, ద్రాక్ష పళ్ళతో స్వామివారి రూపం, నిజ రూపం ఉంది. అండ్ దాని చుట్టూ కూడా గంధ రూపంలో ఉండే ప్రాకారం అంతా కూడా, గంధంగా ఉండేదంతా కూడా చామంతి పూలు వాడారు. ఆ పైన డెకరేషన్ అంతా కూడా మళ్ళీ చామంతి పూలు యూజ్ చేసుకొని చక్కగా చాలా అందంగా డెకరేట్ చేశారు. అండ్ అలాగే ముందున ఒక వినాయక స్వామి ఉన్నారు. నాకు తెలిసి అదేదో పండు ఏదో అనుకుంటున్నానండి, ఇక్కడ క్లియర్గా తెలియట్లేదు. బట్ వాటర్ మిలానా లేకపోతే ఏదో ఫ్లవర్, ఏదో ఫ్రూటో లేదో వెజిటేబుల్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇటుపక్క వెళ్ళి చూద్దాము, ఇదేంటో, బూడిద గుమ్మడికాయ అనుకుంటాను. యా, కానీ చాలా బాగా కార్వింగ్ చేశారు. జూమ్ అవుతుందా, కనిపిస్తుంది? చేయండి. అదిగోండి, చక్కగా వెజిటబుల్ కార్వింగ్ చేశారు అనమాట. అండ్ స్వామివారిని కూడా చూడొచ్చు ఇక్కడ మీరు, ద్రాక్ష పళ్ళతో చక్కగా స్వామివారిని అలంకరించి యాజ్ ఇట్ ఈజ్ అలా దింపారనమాట. స్వామివారి చుట్టూ కూడా గంధం ప్లేస్లో చామంతి పూలు యూజ్ చేశారు. బాగుంది, చాలా బాగుంది. యా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చక్కగా 2 టవర్స్ లాగా పెట్టారు, మధ్యలో ఒక నెమలి ఇచ్చారు. ఇది మొత్తం ఫ్లవర్స్తో ఉంది, రకరకాల చామంతులు, గ్రీన్ చామంతులు, ఎల్లో, రెడ్, రకరకాలు ఉన్నాయి. అలాగే డైసిస్, డయాంథస్, మొత్తం ఇవన్నీ యూజ్ చేసుకొని ఒక మంచి ఆకారం తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే మనకి సన్ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారు. సన్ఫ్లవర్స్, దమ్మిడి చామంతి, చిట్టి చామంతి అన్నీ కూడా యూజ్ చేశారు, కోడిజొత్తు పూలు ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇదేం ఆకారం అర్థం కావట్లేదు, బట్ స్టిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక ఫ్లవర్ బొకే అనుకుందాం. సో దానిలో మనకి పళ్ళు, పళ్ళు, పువ్వులు 2 కూడా యూజ్ చేశారు. అందులో మనకి ఆకులుగా యూజ్ చేసినవి నాకు తెలిసి ఏదో చెట్టు ఆకులకి రంగు వేసి తయారు చేసినవి, ఏదో సమ్ డిఐవై కైండ్ ఆఫ్. అలాగే ఇందులో మనకి కొన్ని దగ్గరలో ఆకులు, మనకి తాటి ఆకులు కూడా ఉపయోగించారు. అంతా న్యాచురల్గా వాడినటువంటి ఐటమ్స్ అనమాట. ఇందులో ప్లాస్టిక్ అక్కడ యూజ్ చేయకుండా జాగ్రత్త పడి యూజ్ చేశారు. తాటి ఆకులు కూడా ఆకుల కింద యూజ్ చేశారు. అండ్ ఎండిపోయిన కొమ్మల్ని, అండ్ అలాగే మనకి ఆర్కిడ్స్ కూడా యూజ్ చేశారు ఇందులో. బాగుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏదో మళ్ళీ చక్కగా ఒక టవర్ లాగా పెట్టి దానికేమో పళ్ళన్నీ కూడా పెట్టారు. ఆరెంజెస్, యాపిల్స్, స్వీట్ కార్న్, అలాగే పైనాపిల్స్, జామ, ఇలా పళ్ళన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే నాకు తెలిసి ఈ ప్రాకారం అంతా కూడా, ప్రహరీ అంతా కూడా ఫ్లవర్స్తో నింపుతారు అనుకుంటా, దండలు అవి తెచ్చుంచారు.
ఇంకా ఏదో ఇన్ ప్రోగ్రెస్లో ఉంది వర్క్. అండ్ అలాగే అక్కడ బుద్ధుడు చూడొచ్చు మనము. బుద్ధుడికి కూడా చక్కగా ఫ్లవర్ డెకరేషన్తో అరేంజ్ చేశారు. వీటన్నిటికీ కూడా పందిర్లాగా పెట్టి చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇదంతా కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇవాళ కూడా ఇంకా వర్క్ చేస్తున్నారు చాలా దగ్గరలో. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతా కూడా ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా వెదురు బుట్టలతోని అలాగే తాటి ఆకులతోని అంతా డిఐవే లాగా ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏవో పేపర్స్తోని వాటితో కూడా తయారు చేస్తారు. ఇక్కడ మీరు జూమ్ చేసి చూడొచ్చు, ఏవో సమ్ ఎలిమెంట్స్ న్యాచురల్గా ఉన్నవే అన్నీ కూడా వాడి. ఇక్కడ చూస్తే మీరు లోఫా కనబడుతుంది, బీర తీసేసిన ఇవి ఉంటాయి కదండి, బీర విత్తనాలు తీసేసిన తర్వాత లోఫా. అండ్ అలాగే పక్కన తామర తూళ్ళు, సో తామర తూళ్ళకి రంగులు వేసి అవి పెట్టారు. అండ్ వెదురు, ఇవి కూడా పేపర్ కార్వింగ్ ఏదో అనమాట. సో అంతా కూడా న్యాచురల్గా ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా వాడారు. ఇక్కడ ఒక్క గోల్డ్ ఫాయిల్ మాత్రం వాడారు, అది కూడా చేయకుండా ఉంటుంటే ఇంకా బాగుంటుందేమో. అండ్ పైన ఆర్కిడ్స్ లాగా తీసుకొచ్చినా కూడా సమ్ తాటి ఆకులతోనే కటింగ్స్ చేసి పెట్టినట్టున్నారు, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా అలాగే వెదురు బుట్టలతో అలంకరించారు. ఇటు పక్కన చూసినట్టయితే మనకి ఈ చెట్టే ఫస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎప్పుడన్నా సెంట్రల్ పార్క్ వస్తే లైట్స్తో. అండ్ అక్కడ మనకి ఒక మంచి ఇది తీసుకున్నారు, బంతి. సో ఆ బంతికి కూడా ఆ ఫ్లవర్ బాల్ కూడా మొత్తం మనకి రోజెస్ అలాగే చామంతులతో అలంకరించారు. అండ్ ఇక్కడ వచ్చేసి పురివిప్పిన నెమలి, ఆ నెమలికి మొత్తం ఆకులతో డెకర్ చేశారు. ఫ్రంట్ భాగం అంతా కూడా చామంతులు, అండ్ బ్యాక్లో వచ్చేసి డైసీస్ అలాగే దమ్మిడి చామంతి, బొంఫెర్న కూడా వాడారా లేదు, డైసీస్ ఉన్న అండ్ చామంతులతోనే మొత్తం క్రియేట్ చేశారనమాట, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి. ఒడియమ్మ బంటి అని సో అలా ఇదేంటంటే టిష్యూస్ యూజ్ చేశారు. ఈ వెనకదంతా కూడా ధర్మకోల్ ముందు ఇదంతా టిష్యూస్. నాకు తెలిసి ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ అవి యాడ్ చేస్తారు అనుకుంటా. సో ఒక పోలార్ బీర్ ఆకారం తీసుకుని హార్ట్ షేప్ తీసుకున్నారు. ఈ హార్ట్ షేప్లో ఉన్నవి ఇవన్నీ కూడా టిష్యూసేనండి. టిష్యూస్లో దూది పెట్టి ఏదో రెడీ చేశారు అనమాట. సో సమ్ డిఐవై కైండ్ ఆఫ్ రెడీ చేసి దీన్ని ఇంకా ఫ్లవర్స్ డెకరేట్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. ఇంటర్ ద డ్రాగన్. సో ఎక్కడికి వెళ్ళినా మన కూరగాయలు వదలట్లేదు. అక్కడ కాకరకాయలతో డ్రాగన్, ఈ ఐడియా ఎవరిదో చాలా బాగుంది. థర్మాకోల్ బేస్ తీసుకొని దానికేమో కాకరకాయలతో డెకరేట్ చేశారు. క్లోజ్గా వచ్చి చూపించండి. సో ఒక 5-6 కేజీల కాదు 10-15 కేజీల కాకరకాయలతో డ్రాగన్ రెడీ చేశారనమాట. ఇది కూడా స్పాంజ్ యూస్ చేశారు బేస్. దీని మీద ఇంకా ఫ్లవర్ డెకరేషన్ రావాల్సి ఉంది, ఇవాళ రెడీ అవుతుంది అనుకుంటా ఈవినింగ్ అలా. అలువారే ఆర్కిడ్స్ అనమాట. సో బ్యూటిఫుల్గా అక్కడ ఒక పాట్ పెట్టి పాట్ నుంచి మొత్తం గ్రౌండ్ ఆర్కిడ్స్ అంతా కూడా కిందకు వచ్చేలాగా పెట్టారు. బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్. దానికి ఆపోజిట్ సైడ్లో అటు వచ్చేసి చామంతులు, బాగుంది కదా. ఇక్కడ చూడండి ఓ బుజ్జి ఏనుగు వంకాయలతో. సో నల్ల వంకాయలు యూజ్ చేసి పొడవ రకం ఇక్కడ ఒక అందమైన ఏనుగు పిల్లని రెడీ చేశారు. దీనికి ఆపోజిట్లో ఇంకొక ఏనుగు పిల్ల ఉంది, రెండు చూపిస్తాను. ఇక్కడ వచ్చి కాకరకాయలతో ఏనుగు. సో ఇక్కడ వచ్చేసి దోసకాయలు, మధ్యలో వచ్చి వినాయకుడికి ఆనపకాయ యూజ్ చేశారు. అండ్ అలాగే గుమ్మడికాయ, ఇందాక మనం చూసింది కూడా గుమ్మడికాయ. అయితే ఇవి గుమ్మడికాయలే కదా బ్రో? గుమ్మడికాయలే. మీరే క్రేవింగ్ చేశారా అవి కాదా? సో ఇక్కడ చేపలు, అండ్ అలాగే అక్కడ వచ్చేసి డియర్స్ ఏవో ఉన్నాయి. అండ్ పైన విఎంఆర్డి అని రిప్రజెంట్ చేశారు. అండ్ అక్కడ ఒక చిన్న డ్రాగన్ కాకరకాయలతో, అటుపక్క ఆనపకాయలతోని హంస, వెంకటరమణమూర్తి కూడా ఉంది, చూపిస్తాను. హనుమాన్ ఫేజ్ మధ్యలో. అండ్ అన్ని దగ్గరలో కూడా బర్డ్స్ లాగా యూజ్ చేశారు. నాకు తెలిసి ఇవి దోసకాయలు, పండు దోసకాయలు ఉంటాయి కదా, సో ఆ దోసకాయలు యూజ్ చేసుకొని పైన వంకాయలు ఫేసెస్ లాగా ఇచ్చి చక్కగా చేశారు. వినాయకుడు కూడా చక్కగా వీణ పట్టుకొని ఉన్నాడు అనమాట. కొంచెం ఇన్కంప్లీట్గా ఉందా, లేకపోతే ఇంకా డెకర్ చేస్తారనుకుంటా. గొడుగులు ఆల్రెడీ ఉన్నదే పార్క్లో, సో వాటికేమో పైనంతా ఫ్లవర్ డెకరేషన్ చేశారు. నాకు తెలిసి సాయంత్రానికి మొత్తం ఇది కంప్లీట్ అయ్యి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనుకుంటా. చేసి మనకి బటర్ఫ్లై ఇచ్చారు. బటర్ఫ్లై కూడా చామంతులతో 2 రకాల కలర్స్ యూజ్ చేసి చామంతులు, అండ్ ఇటుపక్క అటుపక్క నెమళ్ళు, అండ్ ఆ పక్కన వచ్చేసి డాల్ఫిన్స్ అవి పెట్టారు. ఐ థింక్ వాటికి కూడా ఇంకా ఫ్లవర్స్ డెకరేట్ చేస్తారు అనుకుంటా. సో ఇదొక నమూనా. సో వీఆర్ ఎండింగ్ అప్ విత్ దిస్. ఇది మొత్తం సెంట్రల్ పార్క్లో అరేంజ్ చేసిన ఫ్లవర్ షో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొక 2 days మాత్రమే ఉంది. సో ఇవాళ రేపు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మార్నింగ్ 9 to నైట్ 9 వరకు ఉంటుంది. అండ్ లైట్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, లొకేషన్ ఉంటుంది. సో ఎవరు విజిట్ చేయాలనుకున్నా వచ్చి విజిట్ చేయండి. సో
సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. నమస్తే.